రైట్ రైట్ గౌతమ్ ప్రసాద్ గారు, మనం చూస్తున్నాం ఏదైతే అంతర్గత వ్యవహారాలలో అంతర్గత వ్యవహారాలు అంటే పర్సనల్ వ్యవహారాలు అయితే వేరు, కానీ ఒక జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో తన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కలుపుకొని పోయే తీరు చూస్తున్నాం. కానీ అక్కడ చూసినటువంటి వ్యక్తులలో ఒక వేరే సామాజిక వ్యక్తి కావచ్చు, వేరే పార్టీకి చెందిన వ్యక్తి కావచ్చు వచ్చి మా పార్టీలో చేరితే ఈ పార్టీ నాశనమైపోతుంది, కానీ ఈ పార్టీ నేను మాత్రమే మోస్తున్నా అని చెప్పడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాళ్ళే పార్టీని మోస్తున్నారు, వాళ్ళే పార్టీని నడుపుతున్నారు అని చెప్పేసి వాళ్ళు సీరియస్గా అంటే అధిష్టానం ముందు చెప్పదలుచుకున్నారు. రేపు రాబోయే రోజులలో వాళ్ళకు ముఖ్యమైన పదవులు రావడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రియారిటీ పెరగాలనే ఉద్దేశంతోనే ఇటువంటివన్నీ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తను ఇందాక కోటేశ్వర సార్ అన్నట్టు అక్కడ అంటే జిల్లా కమిటీ ఆయనది కాదు, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో ఏముందో కూడా తెలియదు. అటువంటిది జిల్లా మొత్తం కూడా మాదే, మా అండర్లోనే నడవాలి, మేము చూసుకుంటాము, అంతా గెలిపిస్తాము అని చెప్పేసి అంటే అది ఏ హోదాలో మాట్లాడుతున్నాడో తనే చెప్పాలి, మనకైతే తెలియదు. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా బల ప్రదర్శన కోసం చేస్తున్న ప్రయత్నాలు. ఆ బల ప్రదర్శనలో 6 ఒకవైపు ఉన్నారు, 2 ఇంకో వైపు ఉన్నారు. దాంట్లో ఎవరిది అంతిమ చేయతుందో మనం వేచి చూడాల్సిందే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇందాక శివకుమార్ గారు మాట్లాడుతూ నీళ్లు ఎన్నైనా తీసుకోపోండి మాకేం అభ్యంతరం లేదని చెప్పేసి కేసీఆర్ గారు జగన్తో అన్నారంట. రోజా గారి ఇంట్లో పులుసు తిన్నారంట. అసలు చాలా వైరల్ అసలు వీళ్ళకు అబద్ధాలు చెప్పి 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 ప్రజల చెవులను నింపి అదే అలవాటైంది. బనకచర్ల అసలు ఇష్యూ ఏందో చెప్పమనండి, మాట్లాడదాం. మా బీఆర్ఎస్ ఒక అధికార ప్రతినిధి వస్తాడు, మీ మెయిన్ పర్సన్స్ ఎవరైనా రండి, మొత్తం పెట్టుకుందాం, మనం అంత ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకొని మనం కూర్చొని మాట్లాడుకుందాం. అసలు బనకచర్ల ఇష్యూలో అసలు ఏం జరిగింది, అసలు బనకచర్ల ఇష్యూ 2016లోనే వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ మినిట్స్ ఉన్నాయి, 2016లో అసలు బనకచర్ల ఇష్యూ వచ్చిందేమో మినిట్స్ చూడండి, మీరు మినిట్స్ చూడండి. 18 మీ లెక్క ప్రకారం. అయితే ఆ మినిట్స్ తీసుకుందాం. ఆ మినిట్స్లో అసలు బనకచర్ల ఇష్యూ ఉందా? ఒక ప్రాజెక్ట్ మనం ప్లాన్ చేసుకుందాము, దీంట్లో మనము మన రాష్ట్రాలకు గోదావరి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ గోదావరి నీళ్లు సద్వినియోగం చేసుకోవడానికి 2 రాష్ట్రాలు కలిసి ముందుకెళ్దామని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు జగన్ గారికి చెప్పారు. అది నదుల ద్వారానే అనుసంధానం చేసుకొని మనం నీళ్లు అవి వేస్ట్గా ఒక 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి మనం వాడుకుందామని చెప్పేసి అని అన్నారు తప్పితే దానికి వాళ్ళు మేము సపరేట్గా తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు, మనం నదుల ద్వారా తీసుకుందామని చెప్పేసి అన్నాం. అట్లా తీసుకోవడం వలన బయట నుంచి తీసుకుపోవడం వలన భూములు తీసుకోవడము, రైతులకు ఇబ్బంది పెట్టడము, ఇటువంటివన్నీ జరుగుతాయి, ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి. మనం ఆల్రెడీ నదులు ఉన్నాయి కాబట్టి నదుల నుంచి మనం తీసుకోవడం వలన మనకు ఉపయోగం అని అంటే వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో వాళ్ళు ఆ తర్వాత ఆలోచించుకున్నారో అది పక్కన పోయింది. అంటే నేనేమంటున్నానంటే అంటే బనకచర్ల మీద మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర దానికి సంబంధించిన మొత్తం సమాచారం ఉంది, ఇక్కడ స్టేట్లో కూడా ఉంది. కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పుకోండి, దాన్ని మనం చర్చకు రెడీ. ఈ శివకుమార్ సార్ కానీ లేకపోతే ఇంకోటి కానీ. ఇంకో విషయం ఏంటంటే ప్రజలు నిజంగా కూడా మార్పు రావాలి అని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా కర్రు కాల్చి వాత పెట్టిర్రు అని చెప్పేసి అని అన్నారు కదా. కాల్చి వాత పెట్టినరు అని అంటే వీళ్ళు ఏమైనా రాసుకొని వచ్చినరా? ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఎన్నికలు నడుస్తున్న దేశంలో మేమే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడడానికి అవకాశం ఉందా? ఇది ఎలక్షన్స్ పీరియడ్. ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఒక పార్టీ గెలవటం అనేది, ఒక పార్టీ ఓడటం అనేది సర్వసాధారణం. ఇక్కడ ప్రజలే నిర్ణేతలు. ఈ నిర్ణేతలు అయినప్పుడు దానికి మేము గెలిచిపోయినాం ఎంత మీకు మాకు ఉన్నది ఎంత 1.69%, 1.79% ప్రజా ఓట్లు. గౌతమ్ ప్రసాద్ మీకు ఎన్నిసార్లు కొట్టిరు? దరిదాపుల్లో కూడా లేకుండా పెద్ద గడ్డపాలరెడ్డి చెప్పేదినండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన దరిద్రమే ఈ రోజు ఇష్యూ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు దొబ్బుకోవడం కావచ్చు, నీళ్లు
దోచుకుపోతుంటే కళ్ళప్పగించి చూసింది మీరు, కన్ఫ్యూజ్. నీళ్లు వాళ్ళు దోచుకుపోతుంటే కళ్ళప్పగించి చూసింది మీరు, ప్రాజెక్టులు కడుతుంటే కళ్ళప్పగించి చూసింది మీరు. అదే విధంగా ప్రజలు మార్పు కావాలంటే మార్పు ఏం మార్పు చేసిండ్రు వీళ్ళు మొత్తంగా వీళ్ళు చేసిన మార్పు ఏంటంటే చెప్పనా సార్, తీసుకొచ్చి టీఎస్ని ఇచ్చి టీజీగా మార్చడం, అదేవిధంగా మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ పార్టీకి రంగులు వేసుకోవటం, అదేవిధంగా పేర్లు మార్చడం, ఇటువంటి తప్పితే వీళ్ళు చేసింది ప్రజా జీవితంలో తీసుకొచ్చిన మార్పులు కానీ ఏమీ లేవని చెప్పేసి మనం నిర్వర్ణంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడమే కాదు, వీళ్ళ అంతర్గత చెప్పలేదా కేసీఆర్? మీరు చెప్పండి ఒకసారి. సైడ్ అయిపోయి మాట్లాడకండి, సైడ్కి పోయి సైడ్ అయి మాట్లాడకండి. అదే దాంట్లో దేంట్లో అన్నారు, ఏ కాంటెక్స్ట్ లో మీరు అర్థం చేసుకోవాలి. నదుల ద్వారా నీళ్లు తీసుకెళ్తే మనము రాయలసీమని రత్నాలసీమగా మారుస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నమాట వాస్తవం. నేనేమంటున్నానంటే దానికి మీరు అంటే సైడ్ చేసేసి, అంటే పక్కదారి పట్టించి, అంటే ప్రజా జీవితాలని నాశనం చేసే విధంగా లేదా వాళ్ళ ఆలోచనలను మార్చే విధంగా మీరు చేస్తానంటే అది అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం. మీరు అట్లా నష్టం చేసుకుంటూ కూర్చుంటే మేము ఊరుకోమని చెప్పేసి చెప్తున్నాం. మీకు ఎన్ని రకాలుగా సమాచారం కావాలనో, ఏ రకంగా మనం మాట్లాడదామో మీరు మినిట్స్ ముందు పెట్టుకుని కూర్చుందాం. అసలు గోదావరి ట్రిబ్యునల్ ఏమని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది కదా, మరి చెప్పిన తర్వాత వాళ్ళు బనకచెర్లు కడుతుంటే మీరు ఏం చేసిండ్రు? బనకచెర్ల విషయం మీద మీరు ముందుకు ఎందుకు వెళ్ళలేదు, ముందుకు ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ మీరు పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసి తెలంగాణ ప్రజలకు చెప్తే దాంతో ఏం ఉపయోగం? చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా తెలంగాణ గిట్ట నష్టం చేస్తే ఆగేది లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు. అందుకని 500 టీఎంసీలు అడిగారు. 968 టీఎంసీలు అంతకు ముందే మనకు అధికారికంగా వచ్చిన లెక్క. మీరు 500 అయితే సరిపోతుందని చెప్పేసి మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. 500 టీఎంసీలు మనకు అధికారికంగా వచ్చిన లెక్క. మనం ఇప్పుడు నీళ్ళ గురించి కాదు, నీళ్ళ గురించి శివకుమార్ గారు, మనం ఇప్పుడు నీళ్లు నిధుల గురించి మాట్లాడాలి. జస్ట్ ఒక్క నిమిషం మేడం, నేను మీ దగ్గరకు వస్తున్నా. అయితే మనం ఏం మాట్లాడుకో టైం లేదు, కొంచెం వివరంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ గురించి మాత్రమే మాట్లాడాలి. మేడం రైట్ మేడం, కంటిన్యూ. ఇప్పుడు ఇద్దరు